అకస్మాత్తుగా మూసివేసిన ఏలూరు కొత్తూరు జూట్ మిల్ కార్మికులకు రావాల్సిన నిరుద్యోగ భృతికై ఈ నెల 24వ తేదీన ఈఎస్ఐ విజయవాడ రీజనల్ డైరెక్టర్ ని కలవాలని ఏలూరు కొత్తూరు జూట్ మిల్లల కార్మికుల సమావేశం నిర్ణయించింది. ఏలూరు కొత్తూరు జూట్ మిల్లల కార్మికుల సమావేశం స్థానిక ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో కె నూకరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏలూరు కొత్తూరు జూట్ మిల్లులు అకస్మాత్తుగా మూసివేసిన కారణంగా కార్మికులకు రావాల్సిన నిరుద్యోగ భృతి కొత్తూరు కార్మికులు 250 మందికి మాత్రమే చెల్లించారని, ఇంకా సుమారు 800 మందికి రావాల్సి ఉందని, అలాగే ఏలూరు కార్మికులకు నేటికి ఈఎస్ఐ నిరుద్యోగ భృతి చెల్లింపు ప్రారంభం కాలేదని తెలిపారు. దీనిపై ఇప్పటికే పలు దఫాలు ఈఎస్ఐ అధికారులను, ఏలూరు శాసనసభ్యులు, ఏలూరు పార్లమెంట్ సభ్యులను తమ సంఘం ఆధ్వర్యంలో కలవడం జరిగిందని తెలిపారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ సహకారంతో కొత్తూరు జూట్ మిల్ కార్మికులకు మంజూరై మిగతా వారికి ప్రాసెస్ లో ఉందని, ఏలూరు కార్మికుల గురించి ఇటీవల ఎంపీ పార్లమెంట్ లో ప్రస్తావించారని తెలియజేశారు. ఏలూరు కార్మికులకు ఈఎస్ఐ నిరుద్యోగ భృతి మంజూరుపై విజయవాడ రీజనల్ డైరెక్టర్ కి ఎలాంటి ఆదేశాలు వచ్చాయో, ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయో తెలుసుకునేందుకు ఈ నెల 24వ తేదీన విజయవాడ ఈఎస్ఐ రీజనల్ డైరెక్టర్ ని కలవాలని సమావేశం నిర్ణయించింది. కొత్తూరు కార్మికులకు ప్రారంభమైన నిరుద్యోగ భృతి నత్తనడకన సాగుతుందని, మిగతా వారికి త్వరితగతిన చెల్లింపులు పూర్తి చేయాలని కూడా కోరడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ నెల 24వ తేదీన విజయవాడ ఈఎస్ఐ రీజనల్ డైరెక్టర్ ని ఈఎస్ఐ నిరుద్యోగ భృతి గురించి కలిసి చర్చించేందుకు గాను ఏలూరు కొత్తూరు జూట్ మిల్లల కార్మికుల బృందం విజయవాడ వెళ్లాలని సమావేశం నిర్ణయించింది. కావున ఏలూరు కొత్తూరు జూట్ మిల్లల కార్మికులందరికీ నిరుద్యోగ భృతి సాధించుకునేందుకు విజయవాడ రీజియన్ డైరెక్టర్ ని కలిసేందుకు 24వ తేదీన తరలి రావాలని ఆయన కోరారు. ఇంకా ఈ సమావేశంలో ఏలూరు నగర అధ్యక్షులు బి సోమయ్య, ఏలూరు కొత్తూరు కార్మికుల బుద్ధా నాగేశ్వరరావు, కె శ్రీనివాసరావు, బగాది వెంకటరమణ, డి త్రినాథరావు, పంపంగి కృష్ణారావు, జరజాపు ఉమా, ఆళ్ల సత్యనారాయణ, కె త్రినాథ్, కింతల చిట్టయ్య, బి శ్రీధర్రాజు, బి తాతారావు, జి రామారావు, ఎం రాంబాబు, సంజయ్ కుమార్, కిరణ్, శ్రీను, పిన్నింటి త్రినాథ్, ఎస్ మహేష్, సత్యనారాయణ, ఎంజి బాలాజీ, బొడమూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశం ముందుగా ఇటీవల మరణించిన అరుణోదయ నాగన్నకు మరియు సీతక్కకు సంతాపం తెలిపింది. యు వెంకటేశ్వరరావు, ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి. సుమారు 100 సంవత్సరాలకు పైగా ఏలూరులో ఉన్నటువంటి శ్రీకృష్ణ జూట్ మిల్లు వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించి అనేక మంది దీని మీద ఉపాధి పొందారు. అటువంటి ఫ్యాక్టరీని 2022లో మూసేశారు. అదేవిధంగా సుమారు 25 సంవత్సరాల పాటు వేలాది మందికి ఉపాధి కల్పించిన కృష్ణా హెస్సియన్స్ కొత్తూరు జూట్ మిల్లును కూడా 2024లో మూసేశారు. దీని కారణంగా సుమారు 5,000 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి ఏలూరులో రోడ్డున పడ్డారు. ఏలూరులో మరొక ఫ్యాక్టరీ ఏది లేకపోవటం వల్ల కార్మికులు సరైన ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇట్లా శాశ్వతంగా ఫ్యాక్టరీలు మూసేసినప్పుడు ఈఎస్ఐ ద్వారా కొంతకాలం నిరుద్యోగ భృతి ఇవ్వాలనేటువంటి చట్ట నిబంధన ప్రకారం ఇవ్వాలని ఏలూరు కొత్తూరు కార్మికుల తరపున ఈఎస్ఐ డిపార్ట్మెంట్కి దరఖాస్తు చేసుకున్నాం. ఆ దరఖాస్తు ప్రకారం ఇప్పటికీ కొత్తూరు జూట్ కార్మికులకు సుమారు 250 మందికి నిరుద్యోగ భృతి మంజూరు చేశారు. ఇంకా మిగతా వారికి పెండింగ్లో ఉంది. ఏలూరు జూట్ కార్మికులకి ఇంతవరకు ప్రారంభం కాలేదు. దీని మీద ఇప్పటికే మేము 2 సార్లు విజయవాడ రీజనల్ డైరెక్టర్ గారిని కలిసి విజ్ఞప్తి చేశాం. ఏలూరు ఎమ్మెల్యే గారిని కలిసాం. ఏలూరు ఎమ్మెల్యే ద్వారా ఏలూరు ఎంపీ గారిని కూడా కలిసి విజ్ఞప్తి చేశాం. ఎంపీ గారు కూడా ఈ విషయంలో ఢిల్లీలో ఉన్నటువంటి సంబంధిత అధికారులతో, మంత్రివర్యులతో కూడా మాట్లాడారు. ఇటీవలనే పార్లమెంట్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి నిరుద్యోగ భృతి త్వరగా వచ్చే విధంగా చేయాలని చెప్పి కోరారు. అయినప్పటికీ ఇంతవరకు నిరుద్యోగ భృతి ఏలూరు మిల్లు కార్మికులకు ప్రారంభం కాలేదు. అందువల్ల ఇప్పటికైనా సరే ఆలస్యం కాకుండా పెండింగ్లో ఉన్నటువంటి కొత్తూరు కార్మికులకి మొత్తం చెల్లించాలని, అదే ఏలూరు కార్మికులకు కూడా వెంటనే ఈఎస్ఐ నుంచి రావాల్సిన నిరుద్యోగ భృతి ప్రారంభించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ విషయాల గురించే ఈ నెల 24వ తారీఖున విజయవాడ వెళ్ళి రీజనల్ డైరెక్టర్ గారిని కలవాలని ఇప్పుడే జరిగిన కమిటీ సమావేశం నిర్ణయించింది. అదేవిధంగా ఈ నెల 25, 26 తారీఖుల్లో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ఏలూరు వచ్చే అవకాశం ఉంది. ఆ 2 రోజులు ఎప్పుడు వచ్చినా సరే ఎంపీ గారిని కూడా కలిసి ఈ విషయాన్ని విన్నవించి ఏలూరు కార్మికులకి ఈ నిరుద్యోగ భృతి వచ్చే విధంగా చేయటం కోసం కృషి జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాల్లో అంటే ఈ నెల 24వ తారీఖున విజయవాడ రీజనల్ డైరెక్టర్ గారిని కలవటానికి వెళ్ళే కార్యక్రమం కానీ, 25, 26 తారీఖులు ఎంపీ గారిని కలవటం కానీ, ఏలూరు కొత్తూరు జూట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం.
మనందరం కదలాలి. కార్మికులందరం భవిష్యత్తులో అందరూ ఒకటిగా మనందరం కలిసికట్టుగా ఉండి సంబంధిత అధికారులని మంత్రులందరినీ కలవటం ద్వారానే ఈ సమస్య పరిష్కారం అవుద్ది. కాబట్టి కార్మికులందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.